హాయ్ అండి. నేను మీ సీత. నేను ఈరోజైతే మరమరాలతో అయితే స్వీట్ అయితే చేశానండి. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తిని ఈ స్వీట్ చేసి పెట్టండి. పిల్లలు అడిగినప్పుడు చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు ఈ స్వీటు. చూడండి, ఇలా ఇంట్లో మరమరాలు ఉంటాయి కదండి. మరమరాలతో ఇలాగ 5 నిమిషాల్లో ఇలా స్వీట్ అయితే చేసుకోవచ్చండి. ఈ స్వీట్కి అయితే ఏవే పదార్థాలు కావాలో ఏం కావాలో ఇప్పుడు చూద్దాం రండి. వీటికి కావలసిన పదార్థాలండి 2 కప్పులు మరమరాలను అయితే తీసుకున్నానండి నేను ఇలాగా ఒక ప్లేట్లోకి. ఇందులోనే నేను 10 జీడిపప్పులు, 6 బాదం పప్పులు వేసుకున్నానండి. 2 యాలకులు కూడా వేసుకున్నానండి. ఎందుకంటే మంచి ఫ్లేవర్ కోసం. తర్వాత వీటిని వేపుకునేందుకు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకున్నానండి. పెనం వేడయ్యాక జీడిప జీడి జీడిపప్పుల్ని, బాదం పప్పుల్ని వేపేసుకున్నానండి. అందులోనే ఇప్పుడు మరమరాలను కూడా వేపేసుకోవాలండి. మంటని హైలో కాకుండా సిమ్‌లో పెట్టుకుని వేపుకోవాలండి. మన చేతితో నలిపితే క్రిస్పీగా ఉండాలండి. అప్పుడే ఈ స్వీటు టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పెనంలోంచి మనం ప్లేట్‌లోకి తీసేసుకోవాలండి. చల్లారిపోయాక మిక్సీ జార్‌ని తీసుకొని అందులో ఈ మరమరాలను వేసుకోవాలండి. మిక్సీలో వేసిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలండి మెత్తని పొడిలాగా. ఈ విధంగా అన్ని మరమరాలను మిక్సీ పట్టించేసుకోవాలండి. ఒక బౌల్‌లో ఏసుకోవాలండి. ఏసుకొని పెట్టుకోండి. తరువాత 2 కప్పులు మరమరాలకి 1 కప్పు పంచదారను తీసుకోవాలండి. మీకు తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువగా తీసుకోవచ్చండి. దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి. మరమరాల పొడిలో వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు మొత్తం కలుపుకున్న తరువాత అదే పిండిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యిని వేసుకోవాలండి. పిండికి బాగా పట్టించుకోవాలండి. ఇప్పుడు 2 కప్పుల మరమరాలకు 1 కప్పు పాలను తీసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ పాలను ఒకేసారి పోయకుండా కొద్దిగా పాలను పోసుకుంటూ కలుపుకోవాలండి. మీకు పిండి కొద్దిగా లూజు అయితే ఇంకా మరమరాల పిండిని వేసుకొని కలుపుకోవచ్చండి. చివరగా ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. చేతికి అంటుకోకుండా ఉంటుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాక్స్‌ని తీసుకోండి. అందులో నెయ్యి రాసుకొని రాసుకోవాలండి. ఈ పిండి వేడిగా లేదు కదండీ! అందుకే నేను ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పిండిని ఇందులో వేసుకొని సమానంగా పరుచుకోవాలండి. ఇప్పుడు చాకుకి నెయ్యి రాసుకొని దీన్ని సమానంగా కట్ చేసుకోవాలండి. ఈ కట్ క ఇలా కట్ చేసిన తరువాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తరువాత బాక్స్‌ని బోర్లించండి. లేదంటే చేత్తో కూడా మనం తీసేయొచ్చండి. ఇలా ఇలా ఈజీగా వచ్చేస్తాయండి. చాలా బా చాలా బాగా వచ్చిందండి స్వీట్ కూడా. నోట్లో వేసుకుంటే ఈజీగా కరిగిపోతుందండి. అంతే అంతే టేస్ట్‌గా ఉంటుంది. అంతేనండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి నాకు కామెంట్‌లో కూడా చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.